హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి బఠానీతో కచోరీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేసుకుందాం. ఈవినింగ్ టైంలో మీ పిల్లలకి ఇలా త్వరగా అయిపోయే స్నాక్ అనేది ప్రిపేర్ చేసి చూడండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే కచోరీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా రెసిపీలోకి వెళ్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఒక 500 grams ఆఫ్ మైదా యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వామ్ యాడ్ చేసుకుంటున్నాను. వామ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నూనె యాడ్ చేసేసుకోండి. నేను పిండి తగ్గట్టు నూనె యాడ్ చేసేసుకుంటున్నాను. నూనె యాడ్ చేసుకొని మంచి పిండి అనేది మంచి కలుపుకొని ఇప్పుడు ఒక ముద్దలాగా వచ్చేటట్టు మంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండి తగ్గట్టు నేను వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఒక మంచి ముద్దలాగా తడుపుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని మంచి తడుపుకొని పక్కకు పెట్టేసుకుంటాను. ఇప్పుడు కచోరీ లోపలికి స్టఫింగ్ కావాలి కాబట్టి దాని తగ్గట్టు నేను దానికి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక టీ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ సోంపు, ఇంకా 4-5 ఎండుమిరపకాయలు యాడ్ చేసేసుకుంటున్నాను. మంచిగా వేసేసుకొని దంచుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి ఆన్ చేసేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఉడకబెట్టుకున్న బఠానీ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చిమిరపకాయల పేస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కదా పొడి, ఆ పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చాట్ మసాలా అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందాక మనం పిండి కలుపుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను కొంచెము నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నిమ్మకాయ రసం యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు కట్టామీట టేస్ట్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. కానీ నేను ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేసేసుకుంటాను. షుగర్ యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి, మ్యాష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి అనేది మంచి పిసుక్కోండి. నేను ఎట్లయితే చూపెడుతున్నానో అట్లా చేతిలో పెట్టేసుకొని మంచి ఫ్లాటన్ చేసేసుకోండి. చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకున్న తర్వాత దాని మధ్యలో ఇందాక స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ అనేది కొంచెం కొంచెంగా లోపల పెట్టేసుకొని మంచిగా ఒక ముద్దలాగా చేసుకొని రౌండ్గా చేసుకున్న తర్వాత మంచిగా అది ఒక చిన్నగా ఫ్లాట్ చేసేసుకోండి. బెలాన్స్ దాంతో చేసుకోకుండా మీ చేతితో ఒక చిన్నగా ఫ్లాట్గా చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. ఆయిల్ అనేది మీడియం హీట్లోనే పెట్టాలి. పెద్ద హీట్లో పెట్టేసి ఏంటంటే కొంచెం మనం లావుగా వేసి ఉంటాం కాబట్టి అది లోపల ఉడకదు కాబట్టి కొంచెం మీడియం హీట్లోనే పెట్టేసుకొని అటు ఇటు కాల్చుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి.